ఇగో రాయమన్నావు రాసినాను, తీసుకో. లెటర్ రాసినవా? ఇంత తొందరగా రాసినవా? ఏమన్నా తప్పులు? ఇగో ఇక్కడ కామా పెట్టలేవు, ఇక్కడ సెమీ కాలం పెట్టలేవు. చిన్న తప్పే అనిపిస్తుంది నీకు. ఆడ 8 మార్కులు, వీటికి మార్కులు పోతాయి. మళ్ళీ పోనీ అంటావు. ఇక ట్రూ అడ్రస్ రాయలేవు, ఫ్రమ్ అడ్రస్ 2 పెట్టాలి. మీద రాసిన ఒకటి, మరి కింద అడ్రస్ మళ్ళీ ఇక్కడ పులి స్టాపులు పెట్టలేవు, పిన్ కోడ్ నెంబర్ రాయలేవు, పిన్ కోడ్ నెంబర్తో సహా రాయాలి. సరే కానీ కొంచెం నేను కరెక్షన్ చేసేవారు, కొంచెం కాఫీ తెప్పు. తీసుకురాను. ఎందుకు తీసుకురాలి? ఎప్పుడు నేను నీకే దొరికినా. నేను కాఫీ 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 పొద్దున్న నుంచి 10 సార్లు తాగుతావు. కాఫీ తాగి అసలు కాఫీ ఎవరు తీసినారు నాకు చెప్పు ఫస్ట్. వేరే తీసినారు, ఎందుకు తీసినారు కాఫీ? ఎవరు తీసినారు? ఎందుకు ఆయన పేరు చెప్పి ఆయన తీసుకొస్తే ఏం చేస్తావు? ఆయనకే కాఫీ కలపమని చెప్తాను నేను. చూడు, ఆయనకే కాఫీ కలపమని చెప్తావు? ఆయనకే మన దగ్గర ఉద్యోగం ఇద్దాం. అంత పెద్ద ఆయన తప్పు, అట్లా అనొద్దు. ఉద్యోగం అని కాఫీ కనిపెట్టిన ఆయన ఒక సన్యాసి గారు. చంపలేసుకో. ఇప్పుడు మనం బాబాస్ ఎట్లా అంటాం అట్లా ముస్లిం బాబా ఆయన. బాబా ఉడాన్ అని ఒక సన్యాసి మక్కాకు వెళ్ళాడు. మక్కాకు వెళ్ళి వచ్చేటప్పుడు వేరే యమన్ దేశం నుండి అక్కడ కాఫీ గింజలను దొంగతనంగా 7 గింజలు తీసుకొచ్చిండు. ఎందుకు? కాఫీ మనకి ఇక్కడ లేదు, వేరే దేశంలోనే. వేరే దేశానికి కాఫీ పోవద్దు, మళ్ళీ పండొద్దు, మరి దేశం డెవలప్ అవుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఎవరికైనా కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కాఫీ గింజలను వేయించిన గింజలనే ఇచ్చేవాళ్ళు. మరి మనకు కూడా పెట్టాలి అంటే పచ్చి గింజలే పెట్టాలి. ఈయన ఆ దేశంలో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా 7 గింజలు తీసుకొచ్చిండు. వచ్చి ఏం చేసిండు, మన ఇండియాలో పెట్టాడు. చిక్కుమంగళూరు అనే ప్రదేశంలో. అవి మంచిగా విస్తరించినాయి. ఆయన పెట్టిండు, అయిపోయింది. అవి అయిన తర్వాత అది కనిపెట్టింది. అక్కడ చాలా రోజుల కిందట క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వాళ్ళు జీజస్ ఎక్కడ పుట్టిండు? జీజస్ ఎక్కడ పుట్టిండు? గొర్రెల మధ్యలో. గొర్రెలు అప్పట్లో గొర్రెలను బాగా కాచేవారు. గొర్రెల కాపరి ఒకరోజు గొర్రెలకు బయట షికారుకి తీసుకుపోతారు కదా, అక్కడికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ఆ గొర్రెలు అంట ఈరోజు మంచి యాక్టివ్గా ఉన్నాయంట, బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, యాక్టివ్గా హుషారుగా ఉన్నాయి. 2 రోజులు అబ్జర్వ్ చేసిండు, 3 రోజులు అబ్జర్వ్ చేసిండు. ఏందా బాగా ఎక్కడెక్కడో ఎత్తైన ప్రాంతానికి వెళ్తున్నాయి, ఆడ ఏం తింటున్నాయి అసలు, ఇవి ఇంత యాక్టివ్గా ఉంటున్నాయి అని ఈయన కూడా గొర్రెలను కూడా పోయిండంట. గొర్రెలను కూడా పోయి చూసిండంట. ఏంది చెట్టు, ఆ చెట్టుకి గింజలు, ఏంది గింజ ఏంది అని తీసి నోట్లు వేసుకుండంట. కాస్త వగరుగా ఉంటుంది, కాఫీ పచ్చిది వగరు ఉంటుంది, కానీ ఆయన బాగుందంట. మళ్ళీ ఇంకోటి తీసేసుకుండంట. ఆయన కూడా మంచి యాక్టివ్ అనిపించిందంట. అరే ఇది బాగుంది, అసలు ఇదేంది అని అలా దాన్ని తీసుకొచ్చారు. కాఫీ ఏమైపోయింది, ఎంతోమంది ప్రజలకు జీవనాధారమైంది. అక్కడ వాళ్ళు కాఫీ పంటలు పండిస్తున్నారు. కాఫీ ఎత్తైన ప్రదేశంలో పండిస్తే టేస్ట్ ఒకలాగుంటుంది, వేరే చోట పండిస్తే టేస్ట్ ఒకలాగుంటుంది. కాఫీ తయారు చేయడానికి ఎంత కష్టం తెలుసా? ఎక్కువగా కర్ణాటకలోనే కాఫీ. మన దేశం నుండి ఎన్ని దేశాలకు కాఫీ పోతుంది. ఒకప్పుడు మన దేశంలో లేదు, యమన్ దేశంలోనే తాగేవాళ్ళు. అలాంటిది 128 దేశాలకు మన దేశం కాఫీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన దేశంలో కాఫీయే చాలా టేస్ట్ ఉంటుందంట. అప్పుడు వాళ్ళు కనిపెడితే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, మన దేశంని చాలా రోజులు ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు బాగా డెవలప్ చేసి ఏం చేసారు, వాళ్ళు ఎప్పుడైనా సెలవులకు భారతదేశంకి పోయేటప్పుడు వీళ్ళు మన దేశంలోని కాఫీ గింజలను బ్యాగ్లో పెట్టుకొని పోతుండేనంట. ఎందుకు? పండించుకోనికేనా? టేస్ట్ ఇక్కడంత టేస్ట్ రాదంట. అక్కడ కాఫీ ఇంత మొత్తంలోనే ఉండాలి, ఇంత హైట్లోనే ఉండాలి. మళ్ళీ నేరుగా సన్లైట్ కాఫీ చెట్ల మీద పడొద్దంట. పడొద్దు కాబట్టి ఏం చేసేవాళ్ళంట, దాని పక్కన పెద్ద పెద్ద చెట్లు పెడతారంట. మీ అన్ని సోషల్ టీచర్కి అడుగు, చెప్తుంది కాఫీ అంటే ఏంది ఏం కథ అని. కొన్ని దేశాలలో కాఫీ ఏం చేస్తారు తెలుసా, 1688లోనే కాఫీ చాలా, ఆ తర్వాత మెల్లిగా విస్తరించింది. కాఫీలను మనం ఇంకా పాలు పోసుకుంటాం. అమెరికాలో అయితే కాఫీ వాటరే, పాలను యాడ్ చేసుకోరు అందులో, బ్లాక్ కాఫీ.
కాఫీ ఇంకా హాట్ వాటర్ అంతే. ఇంకొక కంట్రీలో ఏం చేస్తారు తెలుసా, టేస్ట్ బాగుంటుందంట. అది ఇండోనేషియా. ఓకే. ఇండోనేషియా కంట్రీ అయినా ఇంతకు స్టేటా? కంట్రీ. అమ్మో పర్లేదు. ఇండోనేషియా కంట్రీలో షివిట్ అనే ఒక పిల్లి ఉంటుందంట. ఓకే. ఆ పిల్లికి ఏం చేస్తారంటే రోజు ఇన్ని కాఫీ గింజలు తినిపిస్తారంట. పిల్లికి కాఫీ గింజలు తినిపించి ఆ పిల్లి 2 నెంబర్ పోతుంది కదా, ఆ 2 నెంబర్ని జాగ్రత్తగా తీసి ఎండబెడతారంట. ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారంట, అదే కాఫీ. చీ, నువ్వే 10 సార్లు తాగుతావు రోజుకి అవి. దేశంలో ఎంతో ఖరీదైన కాఫీలలో అది ఒకటంట. చాలా టేస్ట్ ఉంటుందంట ఆ కాఫీ. అట్లా కాఫీ అంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. సెల్ ఫోన్కి ఛార్జింగ్ లాగా ఒక్క మాటలో చెప్పాలంటే. అది ఎక్కువగా తీసుకోవద్దు, ఒక్కసారి 2 సార్లు. ఇప్పుడు ఇంటికి గెస్ట్ వచ్చారనుకో, టీ పార్టీ కాఫీ టీ అంటామా లేదా, అట్లా బ్రెయిన్ యాక్టివ్నెస్ కోసం కాఫీ. కొంచెం కాఫీ పెడతావా? పెట్టా. చీ గలీజ్గా. సరే నేనే కలుపుకుంటా. అయ్యో.